నమస్తే అండి. ఎలా ఉన్నారు? మనం ఇది మ్యాంగో సీజన్ కదండీ! మనం మ్యాంగోతో చాలా వెరైటీస్ అయితే చేసుకుంటాం. ఇప్పుడు నేను చూపించేది ఓన్లీ రసాలతో చేసుకుంటేనే బాగుంటుందన్నమాట. బంగినపల్లితో చేసుకుంటే అది మొత్తం స్వీట్గా ఉంటుంది కదండీ! ఇదైతే రసాలు అయితే కొంచెం లైట్ పులుపు అయితే ఉంటుంది. అందుకని ఇది రసంతో చేసుకుంటేనే బాగుంటుంది. ముందర అయితే మొత్తం జ్యూస్గా తీసేసుకొని ఇందులో అయితే 2-3 స్పూన్స్ పాలు, కాచిన పాలు అయితే కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఇందులో జీడిపప్పు, నానబెట్టిన బాదం మొత్తం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవచ్చు. నేను ఊరినే గార్నిష్ కోసం ఇలా అయితే చూపిస్తున్నాను. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఖర్జూరం పండు అండి. ఖర్జూరం పళ్ళు చిన్న చిన్న పీసెస్గా చేసి వేసుకుంటుంటే ఆ తీపి పులుపులో అసలు ఆ పంటి కింద ఖర్జూరం తగులుతుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట. ఒక 50 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే సూపర్గా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి అలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? మనం ఇది మ్యాంగో సీజన్ కదండీ! మనం మ్యాంగోతో చాలా వెరైటీస్ అయితే చేసుకుంటాం. ఇప్పుడు నేను చూపించేది ఓన్లీ రసాలతో చేసుకుంటేనే బాగుంటుందన్నమాట. బంగినపల్లితో చేసుకుంటే అది మొత్తం స్వీట్గా ఉంటుంది కదండీ! ఇదైతే రసాలు అయితే కొంచెం లైట్ పులుపు అయితే ఉంటుంది. అందుకని ఇది రసంతో చేసుకుంటేనే బాగుంటుంది. ముందర అయితే మొత్తం జ్యూస్గా తీసేసుకొని ఇందులో అయితే 2-3 స్పూన్స్ పాలు, కాచిన పాలు అయితే కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఇందులో జీడిపప్పు, నానబెట్టిన బాదం మొత్తం చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవచ్చు. నేను ఊరినే గార్నిష్ కోసం ఇలా అయితే చూపిస్తున్నాను. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఖర్జూరం పండు అండి. ఖర్జూరం పళ్ళు చిన్న చిన్న పీసెస్గా చేసి వేసుకుంటుంటే ఆ తీపి పులుపులో అసలు ఆ పంటి కింద ఖర్జూరం తగులుతుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట. ఒక 50 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే సూపర్గా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి అలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి.